నమస్కారం. మేము మా కొడుకు ఫీజు కోసము ఊరు వెళ్ళినాము. ఆయన సోమవారం వెళ్ళిండు, నేను శుక్రవారం వెళ్ళిన లోన్ తీసుకుందామని. ఇక డబ్బులు సరిపోలేదు. ఎంత కట్టాలమ్మా మొత్తం? 1,00,000 కట్టాలి ఫీజు, కండోన్మెంట్స్ ఫీజు కట్టాలి, మళ్ళీ ఇంకోటి ఏదో అన్నారు ఎగ్జామ్ ఫీజు, అన్ని ఫైన్లతో వేసిర్రు. డబ్బులు సరిపోలేవు. ఇక నాది ఎల్ఐసిది ఉండే, అది డబ్బులు తీసుకుందాం క్లోజ్ చేసేసని నేను పోయినా, అందులో ఏమన్నా వస్తాయని ఇక సరిపోతాయని. అవి చెప్తా అన్నాడు సోమవారం రోజు. అవి కాకుండా ఇంకేమన్నా ఎవరన్నా అడిగి బతిమిలాడి డబ్బులు తీసుకొని వచ్చేసి సోమవారం కడదాం అనుకున్నాం ఫీజు. ఇంతలోపే నా కొడుకు వాళ్ళు పెట్టిన టార్చర్కు గంట సేపు నిలబెట్టి మాట్లాడిర్రట. అంటే ప్రిన్సిపాల్ డాడీ కూడా ఉన్నాడంట. ఇప్పుడు డాడీ లేనప్పుడు మళ్ళీ నిలబెట్టింది. డాడీ ఉన్నప్పుడే నిలబెట్టిర్రు. డాడీ ముందే మళ్ళా తర్వాత పైకి ఏదో సార్ దగ్గర పొమ్మన్నారట. ఆ కాలు నొప్పితోటి అటు పైకి ఎక్కుడు, ఇట కింద నిలబడు, అందరి ముందట నా కొడుకును అట్లా టార్చర్ అడిగే వరకు అవమానంగా ఫీల్ అయ్యి ఫీజు కట్టకపోతే ఏం చెప్పారంట, అదేదో చేస్తామన్నారు డిస్మిస్, ఏదో కాలేజీలకు వెళ్ళి తీసేస్తామని చెప్పారు అంట. ఎగ్జామ్ రాయనియం, నీ కాల్ టికెట్ ఇయ్యం, నీ పర్సెంటేజ్ తక్కువ ఉంది అని చెప్పారు. సార్ నా కాలు నొప్పి ఉంది, ఇట్లా యాక్సిడెంట్ అయింది, రిపోర్ట్లు చూడండి అని నా కొడుకు పట్టుకపోయిండు. అయినా వాళ్ళు నా కొడుకు ముచ్చట కేర్ చేయలేరు. ఇక అట్లా చేసిర్రు. నా కొడుకు నాకు కాకుండా చేసిర్రు, నాకు కడుపు కోత మిగిల్చిండ్రు. ఎక్కడ ఉంటారా మీరు? హిమాయత్ నగర్ ఫ్యామిలీ ఒకే దగ్గర ఉంటారా? మీ కొడుకు కావచ్చు హిమాయత్ నగర్ లో ఉంటారు? అవును, హిమాయత్ నగర్ లో ఉంటాం. అంటే అప్పటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాడా కాలేజీకి ఇంటికి? చేస్తాడు. అంటే ఇప్పుడు చెప్పిండు అమ్మకి ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడిండా? కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కాలేజ్ వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెడతలేరని మాట్లాడలేరు. ఈ ఫీజు విషయంలోనే ఫైన్లు వేసిర్రు. ఇవన్నీ ఎడికెళ్ళి తీసుకొస్తారు. నాకు కాల్ సర్జరీ ఉంది, ఇవి ఎట్లా చేపిస్తారని నా కొడుకు మనసులో పెట్టుకున్నాడు. నా కొడుకు ఏం ఆలోచించిండు, గిల్టీగా ఫీల్ అయిండు. సార్ అన్న మాటలకు మీ డాడీని తోలుకొని రా రేపు అని చెప్పిండట మాట్లాడాలని. ఈయన వీలుగా సారు 4 రోజులు అవుతుంది, సోమవారం వచ్చి డబ్బులు కడతామని వాళ్ళ డాడీ చెప్పిండు. అయినా మీరు రేపే రావాలంటే మాకు డబ్బులే అరేంజ్ కాలేదు, మేము రేపు ఎట్లా వచ్చి కడతాం సారు, నేను ఊర్లో ఉన్న జగిత్యాల దగ్గర వీలు కాదు అని వాళ్ళ డాడీ చెప్పిండు. ఏమన్నారు కాలేజ్ వాళ్ళు వినలే, మీరు రేపే రావాలి కట్టాలి అని వాళ్ళ డాడీతోటి మాట్లాడారు. ఇక నా కొడుకు ఆడేం ఆలోచించిండో ఏమో. అంటే ఇంతకుముందు ఇప్పుడు 4 రోజులు కాలేజ్ పోలేడు కదమ్మా, ఆబ్సెంటేజ్ ఫీజు కూడా కట్టాలి అని చెప్పి మాట్లాడారంట. అంటే ఏమైంది మీ కొడుకు, ఎందుకు పోలేడు 4 రోజులు? బండి మీదకి వెళ్ళి పడ్డాడు, యాక్సిడెంట్ అయింది. ఈ మోకాళ్ళ 2 నరాలు పోయినాయి, సర్జరీ చేయాలన్నారు. కొన్ని రోజులు 15-20 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పిండు డాక్టరు. సరేలే అని ఎగ్జామ్స్ అయిపోయినాక చేపిద్దామని మేము అనుకున్నాం. అయినా కాలేజీకి పోకమానంగా చూస్తే నా కొడుకు పోయిండు, ఎగ్జామ్ రాయాలి, అది ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఇది ఉంది అది ఉంది అని చెప్పిపోయిండు. చదువులో నా కొడుకు పర్ఫెక్ట్, మంచిగా ఒక్కసారి చదివితేనే దాన్ని బట్టి పట్టినట్టు చెప్తాడు, చదువుతాడు, చెప్తాడు. ఇది ఇట్లా అయిపోయింది సార్. ఇంటికి వచ్చినప్పుడు అతను ఊరు పెట్టుకున్న సందర్భంలో ఎవరు లేరా అమ్మ ఇంట్లో? చెల్లె కూడా ఉంది అని అంటున్నారు. చెల్లె స్నానానికి వెళ్ళింది సార్. అప్పుడు మీరు లేరా? నేను లేను. నేను ఒక రోజు ముందు వెళ్ళిన, శుక్రవారం రోజు పొద్దున 10:30కి వెళ్తే అక్కడికి మా ఊరికి పోయేసరికి 5:30. వాళ్ళ డాడీ ముందు వెళ్ళిండు, నేను తర్వాత నా ఎల్ఐసి డబ్బుల కోసం నేను వెళ్ళిన, సంతకం అవసరం ఉంటుందంటే. ఈ పాప స్నానం చేసి వచ్చేలోపు ఉరి పెట్టుకున్నాడు. ఈ పిల్లలందరి ముందు అవమానపరిచిండు కదా వేరే అబ్బాయికి, డాడీ ముందు పిల్లలందరి ముందు అవమానపరిచిండు ప్రిన్సిపాల్. ఈ సర్టిఫికెట్ ఇయ్యని అన్నాడు, డబ్బులు కట్టండి. అందుకే నా కొడుకు అవమానానికి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. నాకు కడుపు కోత మిగిలిచ్చిపోయిండు. ఆ ప్రిన్సిపాల్కు లేరా పిల్లలు?
అంటే మీరు అడిగిర్రా అమ్మ చనిపోయిన తర్వాత ఇట్లా చనిపోయింది మా అబ్బాయి మీరు ఏం ఇబ్బంది పెట్టండి కాలేజ్ వాళ్ళని అడిగిర్రా మీరు ఫోన్లు చేసి కానీ లేకపోతే అది నాకు తెలియదు, వాళ్ళ వాళ్ళ డాడీ చూసుకున్నారు. డాడీ చూసుకున్నాడు, నేను నేర్చుకుంటూనే ఉన్నా. ఇప్పుడు ఏందమ్మా చాలా పెద్ద అబ్బాయి వయసు 22 సంవత్సరాలు నా ఎత్తు కొడుకు. కాలేజ్ నుంచి మీరు మాకు న్యాయం చేయాలేదన్నా. ఇక ముందు ఏ పిల్లలకు ఇలాంటి ఇబ్బంది జరగకూడదు, వాళ్ళకు కూడా టార్చర్ చేయకూడదు. మా అబ్బాయి లెక్క ఎవరి అబ్బాయి కాకూడదు. మాకు న్యాయం చేయాలంతే సార్.